రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రజలు వాళ్ళకు అధికారం కట్టబెట్టినప్పుడు వాళ్ళు నిబంధనలను అతిక్రమించకుండా చట్టబద్ధంగా పరిపాలన చేయాలి. ఒక్కోసారి మంచి చేయాలనుకుని రూల్స్ని అతిక్రమించి పనిచేస్తే కూడా ఇబ్బందులు వస్తాయి. ఇంతకు ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది మనం గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కుమారుడై అన్నీ తానే ప్రభుత్వాన్ని నడిపించిన కల్వకుంట్ల తారక రామారావు గురించి మాట్లాడుకుంటున్నాం. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో అనేక కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడు జరిగిన తప్పులను గురించి మాట్లాడుతున్నది, కేసులు పెడుతున్నది. అట్లాంటిది ఓ కేసు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఆ కేసు కొట్టేయాలని చెప్పి కేటీ రామారావు కోర్టుకు వెళ్తే కోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నవి కాబట్టి ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేం అని చెప్పింది. సో రేపో మాపో ఇవాళ్ళో ఇంకో క్షణానికో కేటీ రామారావును విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఏసీబీ విచారణకు వెళ్తున్నారు ఆయన. ఆ తర్వాత ఈడీ విచారణకు కూడా ఆయనను పిలిచింది. దీని మీద ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ హైకోర్టులో ఆయన కూరట లభించలేదు కాబట్టి సుప్రీంకోర్టులో ఎక్కువ పిటిషన్ వేసుకున్నారు. అయితే ఆయన కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు కేటీ రామారావు వస్తే మాకు తెలియపరచండి, మా వాదనలు వినండి అని చెప్పి కేవియేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఇవాళ ఇది ప్రధాన వార్త మనం మాట్లాడుకోవాల్సింది. ఇంతకుముందు అనుకున్నట్టు ఈనాడు దినపత్రిక ప్రధాన వార్తగా ఇచ్చింది. అన్ని దినపత్రికలు కూడా ఇదే వార్తను ప్రధానంగా ప్రచురించినాయి. ఇది ఈ దశలో ఫార్ములా ఈ రేస్ కేసుపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమని చెప్తున్నది. సొమ్ము ఎవరికి చేరిందో దర్యాప్తులో తేలాలి. కేటీ రామారావుకి చేరింది, ఆయనే తిన్నాడని చెప్పని అనడం లేదు కోర్టు. ఎవరికి చేరిందో తేలాలి దర్యాప్తులో అని కేటీఆర్ పిటిషన్ కొట్టేసింది. అమలును 10 రోజుల పాటు నిలిపేయాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా నిరాకరించింది. సో ఇప్పుడు తప్పదు, ఆయన దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పార్టీ దీని గురించి నిన్న సాయంత్రం నుంచి మొత్తం సమావేశాలు జరుగుతున్నాయి, చర్చలు చేస్తూ ఉన్నారు, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాతనే హైకోర్టు తీర్పును ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. నేను చెప్పినట్టు కేవియేట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రధాన వార్త. దానికి అక్రమ కేసుల మీద న్యాయ పోరాటం చేస్తా, మళ్ళీ చెప్తున్నా నేనే తప్పు చేయలేదు అంటున్నాడు కేటీ రామారావు. అది విచారణలో తేలుతుంది. పోలీసు ఏసీబీ దర్యాప్తు, ఈడీ దర్యాప్తు, ఆ తర్వాత ఆ దర్యాప్తు ఫలితంగా వచ్చిన వివరాలని కోర్టు ముందుంచినప్పుడు కోర్టు చేసే విచారణ, ఆ విచారణలో తేలే అంశాలు, చివరికి ఏం జరుగుతుందో చూడాలి.